హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశానండి. సో అంటే అందులో మనకి కండక్టర్ పోస్టులు, డ్రైవర్ పోస్టులు, అలాగే మెకానిక్ పోస్టులుగా అలా మొత్తం 7,000 పైగా ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా. సో చూడండి, ఇంతకు ముందు వీడియోస్లో ఉంటుంది. అయితే ఈ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ అండ్ అలాగే డ్రైవర్ పోస్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్కి వచ్చే టాపిక్స్ ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. సో అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏంటో చూసేద్దాం. సో ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ సిలబస్ 2025 అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో అంటే మనకి నోటిఫికేషన్ కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్నే వస్తుందని అయితే ఉందన్నమాట. సో అందుకే మనం లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అండ్ టాపిక్స్ ఏంటన్నా చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని అయితే నిర్ణయించింది కదా. అర్హత గల అభ్యర్థులు పరీక్ష విధానం, పరీక్ష సిలబస్ మరియు పరీక్ష సిలబస్కు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారం గురించి ముఖ్యమైన అంశాలు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ సిలబస్ కోసం చూస్తున్న వారు ఇప్పుడు సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ టాపిక్స్ ఏముంటాయి అన్నది చూద్దాం. అయితే అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్కువగా అడిగే టాపిక్స్ పై క్వశ్చన్స్ అన్నీ కూడా చూద్దాం. డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులకు మనకి చాలా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు అలాగే డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా ఇంతకు ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్పాను అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే సిలబస్ గురించే చూద్దాం. అయితే ఈ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ సిలబస్ చూస్తే అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ మరియు నెక్స్ట్ సెలక్షన్ కోసం సమీపంలోని డిపో మేనేజర్ లేకంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను మరియు జిల్లా రవాణా అధికారులను సో వాళ్ళని కలవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో సెలక్షన్ ప్రాసెస్, రాత పరీక్ష అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే ఏదైనా సమీపంలో లేదా పేర్కొన్న ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంటే ప్రభుత్వం హాస్పిటల్లో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇంకా టోటల్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద సెక్షన్స్, అసలు మొత్తం సెక్షన్స్ వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్. అయితే ఫస్ట్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ అంటే జీకే బిట్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అంటే 50 మార్క్స్ అనమాట. ఏంటి ఓన్లీ ఫస్ట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో రీజనింగ్ సంబంధించిన 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో న్యూమరికల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ లాస్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 అండ్ 50 మార్క్స్ అనమాట. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అలా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 అనమాట. అంటే 200 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే సో టోటల్ 200కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో టోటల్ 4 సెక్షన్స్ 50, 50, 50, 4 50s 200. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఆ టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ అనమాట. అయితే మొత్తం 4 సెక్షన్స్ కదా. సెక్షన్స్ వైజ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన టాపిక్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఎవ్రీడే ఇన్ లైఫ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ ఇన్ టీఎస్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కల్చర్, ఇలా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ గురించి, పాలిటిక్స్ గురించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన జీకే బిట్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఇలా మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ సిలబస్. ఏపీఎస్ఆర్టీసీ ఇంగ్లీష్ సిలబస్ చూద్దాం. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనమాట. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్ అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ కూడా ఉంటాయి. అండ్ ఒక టేబుల్ ఇచ్చేసి ఒక గ్రాఫ్ ఇచ్చేసి దానిపై క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యాంటోనియం అండ్ సెనోనియం వర్డ్స్ అంటే మీనింగ్స్ కూడా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎర్రర్ కరెక్షన్స్, అండర్లైన్ పార్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక బ్లాంక్ ఇచ్చేసి అక్కడ 1 or 2 బ్లాంక్స్ ఇచ్చేసి ఈజ్ వస్తుందా, ఇన్ వస్తుందా అంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇలా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే మెయిన్ నౌను, వెర్బ్ ఇలా మనకి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇలా బేసిక్స్ తెలిసి ఉండాలి. అంటే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్పై నాలెడ్జ్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇలా ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని టాపిక్స్పై క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ సిలబస్ అయితే చూద్దాం. ఇందులో నంబర్ సిస్టమ్ అంటే ఒక సీరియస్ ఫామ్ ఇచ్చేస్తాడు. అంటే 2, 4, 6, 8 డాష్ అని ఇచ్చేస్తాడు. అంటే 2కి 4కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి, అలాగే 4కి 6కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అక్కడ ఉన్న లాజిక్ ప్రకారం మనం మిస్సింగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా నెంబర్ సిస్టంలో ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మెయిన్ తెలియవలసింది సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిఆర్టీ బై 100 అంటే ప్రిన్సిపల్, రేటు, టైము బై 100. రేషియో అండ్ ప్రోగ్రెషన్స్ అంటే ఇందులో మనకి A:B:C:D అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏడి ఈక్వల్ టు సిబికి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే బీసీకి ఈక్వల్ అవుతుంది. సో ఇలా మనం రేషియో అండ్ ప్రోగ్రెషన్స్లో క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. అండ్ యావరేజ్ అంటే నార్మల్గా తెలిసింది, యావరేజ్ ఈక్వల్ టు టోటల్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే అక్కడ ఇచ్చిన 4 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటన్నిటిని ప్లస్ చేసి బై అక్కడ ఇచ్చిన ఎన్ని నెంబర్స్, ఫర్ సపోజ్ 3 నెంబర్స్ ఇస్తే 3, 4 నెంబర్స్ ఇస్తే 4, 5 నెంబర్స్ ఇస్తే 5, అలా టోటల్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే. యావరేజ్లో మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నిటిపై ఆల్రెడీ మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉంటాయండి, చూడండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్ అంటే మెయిన్ మనకి 40%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవడం రావాలి. సో ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 40%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే బై 100 చేసుకుంటే 40/100. సో క్యాన్సిలేషన్ చేసుకొని అలా మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే 40% ఆఫ్ 100 అని ఇచ్చేస్తాడు. ఆఫ్ అంటే అక్కడ ఇంటూ అని అర్థం అనమాట. అలా సింపుల్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి మెయిన్ తెలియవలసింది, ఒక పెన్ కాస్ట్ ఉందనుకోండి, సో దానికి మీరు ఎంత కొంటున్నారు, ఒక 10 రూపీస్కి కొంటున్నారు, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అమ్మడాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాము. సిపి 10 అయితే సెల్లింగ్ ప్రైస్ మనం 20కి అమ్మేసాం అనుకోండి, అందులో ప్రాఫిట్ అంటే మీరు ఎంతకైతే అమ్మేశారో దాన్ని, మీరు ఎంతకైతే కొన్నారో దాన్ని, అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 20 - 10 అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఆ పెన్ యొక్క ప్రాఫిట్ ఎంత వస్తుంది, 20 - 10 అంటే 10 వస్తుంది. అలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, లాస్, ఇలా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా తెలుస్తుంటే వాటిపై క్వశ్చన్స్ వేయించినా కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్. ఒక టైమ్ అండ్ వర్క్ అంటే ఫర్ సపోజ్ ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ 1 మెంబర్ వచ్చేసరికి 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు, ఇంకా రిమైనింగ్ మెంబర్ వచ్చేసరికి 20 డేస్లో కంప్లీట్ చేశారు. అయితే ఇద్దరూ కలిసి ఎంత టైంలో వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని టైమ్ అండ్ వర్క్ పై క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. అప్పుడు XY/X+Y అంటే ఇచ్చిన 2 డేస్ని 10 × 20/10 + 20 అలా ఆ ఫార్ములా బేస్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఫర్ సపోజ్ ఒక కార్ ఉంది, ఆ కార్ ఇంత టైంలో ఇంత డిస్టెన్స్లో వెళ్ళింది, అయితే స్పీడ్ ఎంత అని మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్పీడ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ డిస్టెన్స్, ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లాక్ అండ్ క్యాలెండర్స్. క్యాలెండర్ అంటే మనకి సో మంత్స్, డేస్, ఇయర్స్ అంటే మనకి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్ ఆడ్ డేస్ తెలియాలి. సో ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్పాలంటే కుదరదు. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నిటిపై ఆల్రెడీ వీడియోస్ చేసే ఉన్నాయి, అవి మన ఛానల్లో ఉంటాయి, చూడండి. నంబర్ సిస్టమ్ అంటే ఏంటి, సో దానిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి, ఇలా ప్రతి టాపిక్పై ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకవేళ కావాలంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. ఇలా మెంటల్ ఎబిలిటీ సిలబస్లో ఉన్న టాపిక్స్ అయితే ఇవన్నమాట. సో ఫైనల్గా 200 మార్క్స్ 3 సెక్షన్స్లో టాపిక్స్ అయితే చూసారు కదా. సో ఎవరైతే ఈ APSRTC జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, సో కండక్టర్ అండ్ అలాగే డ్రైవర్, మెకానికల్ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో ఎగ్జామ్ సిలబస్ అయితే ఇదన్నమాట. సో మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, కానీ
ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే ఇన్ఫామ్ చేస్తానండి. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఆ లోపల ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.